పడుతున్న భారీ వర్షాలకైతే మా పొలాల్లోకి అయితే మళ్ళీ గర్రెలు ఎక్కేసేయండి. చూస్తున్నారు కదా గర్రెలు ఎలా ఉన్నాయో. చింతపండు అయితే 5 బొట్టలు అంటే అదే 5 పీసులను అయితే తీసుకున్నాను అనమాట. మా ప్రాంతం మనం శుభ్రం చేసి పక్కన ఉంచుకున్నాం కదా గర్రెలు, అవి అయితే మనం శుభ్రం చేసిన గర్రెలను ఒక్కొక్కటిగా ఇలాగా దూరంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు బాగుండాలనుకుంటున్నాను. ఈ 3 రోజులు పడుతున్న భారీ వర్షాలకైతే మా పొలాల్లోకి అయితే మళ్ళీ గర్రెలు ఎక్కేసేయండి. చూస్తున్నారు కదా గర్రెలు ఎలా ఉన్నాయో. తెల్లారుజామునే 4:30-5 గంటలు చేసి అయితే మా అన్నయ్యలు అయితే పొలాల్లోకి వెళ్ళి పట్టుకొచ్చారండి. మనం ఆ టైంకి అయితే ఎలాగో నిద్ర లేవలేం కదా. అయితే మా అన్నయ్యల బాబు అయితే తీసుకున్న ఉదయాన్నే గర్రెలు ఇచ్చాడు. నేనైతే గర్రెలు శుభ్రం చేస్తున్నాను. అలాగే మా ఏజెన్సీ ప్రాంతంలో ఇలా వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు అయితే పొలాల్లోకి అయితే గర్రెలు బాగా ఎక్కేస్తుంటాయండి. ఈ గర్రెల పులుసు అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఈ గర్రెల పులుసు ఏ విధంగా పెట్టుకుంటాం అనేది అయితే ఈ వీడియోలోనైతే నేనైతే వంట చేసి చూపించబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియోనైతే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఈ గర్రెలు శుభ్రం చేయడం అనేది కూడా కొంచెం కష్టంతో కూడిన పని అనమాట. అయితే ఈ గర్రెలు అయితే కొంచెం బిదరుగా అంటే జారుగా ఉంటాయి, జారిపోతుంటాయి. ఈ మనమైతే చిన్న కత్తితో కానీ ఇలాగా బొచ్చు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే బొచ్చు అంతా శుభ్రం చేసుకొని లోనున్న పొట్టు అయితే తీసేసి మనమైతే పులుసు పెట్టుకోవచ్చండి. ఆ పులుసు పెట్టుకోవడానికి కూడా చేపలు అయితే ముక్కలుగా కట్ చేస్తే పులుసు పెట్టుకోవడానికి బాగోదు. చేపలు ఇలా నిట్ట చేపలు వేసేసుకొని పులుసు అయితే పెట్టుకోవాలండి. అలాగే ఈ పులుసు చేసుకునే పద్ధతి ఏ విధంగా ఉంటుందని అయితే వీడియోలో చూపెడితే, ఇదిగో నేను ఇప్పుడు పొట్టు తీస్తున్నాను కదా, ఈ విధంగా అయితే పొట్టు తీసుకొని అయితే వంట చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం 1/2 కేజీ చేపలు అండి. 1/2 కేజీ చేపలకైతే నేను 3 టమాటాలు 3 ఉల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఉల్లిపాయ ముక్కలను అయితే ఈ విధంగా నిలువుగా కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుందా లేదా నా ముక్కల్లో ఉల్లిపాయలు అయితే చాలా ఘాటుగా ఉన్నాయి. నాకైతే కన్నీరు వచ్చేస్తుంది కట్ చేస్తుంది. అలాగే అల్లం, తర్వాత వెల్లుల్లి, కొన్ని గసగసాలు ఇవి అయితే రుబ్బులోకి తీసుకున్నాం ఫ్రెండ్స్. అంటే గర్రెల పులుసు మంచి రుచిగా ఉండడం కోసం అయితే ఇవి కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. అలాగని మసాలా ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే పులుపుకు తగ్గట్టు అయితే చింతపండు అయితే 5 బొట్టలు అంటే అదే 5 పీసులను అయితే తీసుకున్నాను అనమాట. మా ప్రాంతంలో బొట్టలు అంటారు, అంటే బొట్టలన్న పండు అనమాట. 5 పీసులను అయితే తీసుకున్నాను పులుపుకు తగ్గట్టు. మీ దగ్గర ఉన్న పండుకు తగ్గట్టు మీరు కలుపుకోండి పులుపు. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే వంటకు కావాల్సిన పదార్థాలు అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాను. టమాటా, ఉల్లిపాయ రుబ్బు, తర్వాత చింతపండు పులుపు. నేనైతే పచ్చిమిర్చి వాడట్లేదు ఫ్రెండ్స్ కూరలోకి. ఫ్రెండ్స్ ఇకైతే వంట మొదలు పెట్టేద్దాం. నేనైతే కళాయి పొయ్యిలో పెట్టేసి నూనె వేసేస్తున్నాను. నూనె బాగా వేగిన తర్వాత అయితే మనం ఉల్లిపాయలు వేపుకోవాలి, ఇది అందరికీ తెలిసిందే. నూనె అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఉల్లిపాయలు మనం బాగా వేగిన తర్వాత అయితే టమాటా వేసుకోవాలి. టమాటా తర్వాత మన రుబ్బు. చూడండి, ఉల్లిపాయలను అయితే బాగా మనకి ఫ్లేవర్ వచ్చినంత వరకు అయితే మనం వేపుకోవాలన్నమాట. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అయితే పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసి ఫ్రెండ్స్. నేనైతే పులుసులోకి అయితే పచ్చిమిర్చి వాడట్లేదు, టమాటా వేసుకున్నాను. మనకి టమాటీ ఉల్లిపాయ కూడా బాగా వేగిన తర్వాత అయితే మనం రుబ్బుకున్నాం కదండి, రుబ్బు ఉంది కదా, రుబ్బు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే రుబ్బేస్తున్నాను చూడండి. రుబ్బేసిన తర్వాత రుబ్బు, టమాటీ, తర్వాత ఉల్లిపాయని బాగా కలిపి వేగిన తర్వాత అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏ విధంగా వేసుకోవాలో చెప్తాను చూడండి. నేనైతే కారం 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇది ఆడించిన కారం, ఇంటి దగ్గరది అనమాట, సొంత కారం. 2 స్పూన్లు కారం. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఏమో 2 స్పూన్లు వేసుకున్నాను నేను. సాల్ట్ 2 స్పూన్లు వాడాను నేను. అంటే మీరు తీసుకున్న పులుసుని బట్టి కొంతమంది రోస్ట్గా తింటారు, కొంతమంది చప్పగా తింటారు. మీ రుచికి తగ్గట్టు మీరైతే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత జీలకర్ర పొడి అనమాట. జీలకర్ర పొడి వచ్చేసి నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. నేనైతే జీలకర్ర పొడి నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్. అలాగే గరం మసాలా కూడా 1/2 స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, గరం మసాలా కూడా 1/2 స్పూన్ అయితే నేను వాడుతున్నాను. మసాలా సమ్మలు అన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇలా బాగా 2-3 సార్లు అయితే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత ఇది బాగా వేగిన తర్వాత అయితే మనం ముందుగా చింతపండు పులుపు పక్కన పెట్టుకున్నాం కదా, చింతపండు పులుపు అయితే మళ్ళీ 1-2 సార్లు బాగా పీసుకొని ఆ పులుపు అయితే ఇందులో వేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇందులో ఇలా వడపట్టిన తర్వాత అయితే
ఫ్రెండ్స్ మనమైతే చింతపండు పులుపు వేసిన తర్వాత అయితే ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ముందుగా అయితే మసాలా సామాన్లు అన్నీ వేసాం కదా, మసాలా సామాన్లు అన్నీ ఇందులో కలిసిపోయేలా కలుపుకోవాలి. ఒక మూత పెట్టిన అరగంట తర్వాత అయితే చూడు మనకి ఇలాగా సారు బాగా మరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఇలా బాగా మరిగి ఇలా బుడగలుగా ఇలా ఆవిరి వచ్చినంత వరకు అయితే సారుని అయితే బాగా మరగబెట్టుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత అయితే మనం శుభ్రం చేసి పక్కన ఉంచుకున్నాం కదా గర్రెలు, అవి అయితే మనం శుభ్రం చేసిన గర్రెలను ఒక్కొక్కటిగా ఇలాగా దూరంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఒకసారి గర్రెలు వేసిన తర్వాత ఏంటంటే మాటికి గట్టి పెట్టి తిప్పడం గట్టి ఇలాంటి పనులు అయితే చేయకూడదు. ఎందుకంటే గర్రెలు బాగా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఉండడం వల్ల ఏంటంటే పదే గట్టి పెట్టి మనం తిప్పినట్టయితే ఈ చేపలన్నీ కరిగిపోతాయి. అంటే మొత్తం పీసులు అయిపోయి ఏమి ఉండదు అనమాట, మొత్తం జ్యూస్లో కలిసిపోతాయి. కాబట్టి గట్టి అయితే మాటికి పెట్టకూడదు. మనం చేపలు ఇలా వేసుకొని మూత పెట్టి ఒక అరగంట తర్వాత అయితే మన కూర రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి దాకా చూడండి, చివరిలో ఎలాగుందో కామెంట్ చేయండి. ఆహా ఫ్రెండ్స్, వాసన ఎలా కొడుతుందంటే అమ్మమ్మ సువాసన చంపేస్తుంది. మన వేడి గర్రెల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొచ్చండి వీడియో అయితే చూపించేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వంట వీడియో అయితే మీకు బాగా ఇబ్బంది పెట్టి నచ్చింది అనుకుంటున్నాను. చాలా ఏదో అలా చేస్తానన్నమాట. ఇది ఈ విధంగా అయితే గర్రెల పులుసు చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే నేను తింటాను, మీరైతే వీడియోలో చూడండి ఫ్రెండ్స్. వేడిగా ఉంది. ఇలా వేడిగా ఉన్నప్పుడు వేడి అన్నంలో ఇలా చేపల పులుసు వేడి చేపల పులుసుతో తింటా అది వేరు కదా. అదే అందులో సొంతంగా మనం వండుకొని తింటే ఆ రుచే వేరు. నిజంగా చాలా బాగుంది వాసన అయితే. గబగబాలు కలుపుకొని తినేయాలి. తినేసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఇవ్వండి గర్రెల పులుసు అయితే ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈరోజు అయితే నేను నా వంట ఏ విధంగా ఉందో మీకు పరిచయం చేశాను. నేను వండిన విధానం కానీ నా స్టైల్ కానీ ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే చేపలు తినేసి చెప్తాను ఎలాగుందా. ఇగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గర్రె ఇలా తినేవచ్చు అనమాట. ముళ్ళు అయితే గుచ్చుకో ఫ్రెండ్స్, పెద్దగా ఏముండవు, చిన్నగా ఉంటాయి కదా. మా పుల్లగా తీయగా భలే ఉంది పులుసు అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.